హలో ఎన్టీఆర్ అన్నయ్య, మీరు 99.9% ఈ వీడియో వినరు అని తెలుసు. బట్ స్టిల్ నా అన్నయ్యకి నాకు థ్యాంక్స్ అండ్ సారీ రెండు చెప్పాలనిపించింది, అందుకోసమే చేస్తున్నా. నేను January 3rd మీ కెరియర్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ వీడియో చేశాను. సీరియస్గా అది మీరు వింటారని అనుకోలేదు, కానీ మీరు విన్నారని తెలుసు. ఎందుకంటే ఆడియో ఫంక్షన్లో మీరు చెప్పిన ప్రతి మాట నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లా అనిపించింది నాకు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు అభిమానులు అంటే బాధ్యత కాదు, అభిమానులు అంటే బరువు కాదు, అభిమానులు అంటే బంధువులు అని మీరు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసేశారు. సీరియస్గా ఎలా రియాక్ట్ అవ్వాలో అనేది కూడా తెలియట్లేదని. టు బి ఫ్రాంక్, మెలో డ్రామాటిక్గా ఉంటుంది, కానీ కళ్ళల్లో నాకు నీళ్లు తిరిగేశాయి వెన్ యూ స్పోక్ ఇన్ ది ఆడియో ఫంక్షన్. హిట్ సినిమాలు వద్దు నాకు, మీరు నటుడిని బయటికి తెచ్చే సినిమాలు చేయమని నేను అడిగాను. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ లైక్ దట్. మేము చొక్కాలు చించుకొని షూటింగుల్లోకి వచ్చి మాకు హిట్ సినిమా ఇవ్వండి, మేము తలెత్తుకొని తిరగాలి అని అడగలేం లేదు. మీరు గొప్ప నటుడు, ఆ నటుడిని బయటకు తెచ్చే సినిమాలు చేయండి అని మేము అడుగుతున్నాము ఇప్పుడు కూడాను. టెంపో విల్ బీ అ బ్లాక్ బస్టర్. ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇష్యూ కాదు. నా ఇన్స్టింక్ట్ ఇట్ విల్ బి ద హైయెస్ట్ క్రాసర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. బట్ అది అయ్యిందని కూడాను మీరు మళ్ళీ బ్యాక్ సీట్ వేయకండి, మళ్ళీ మాస్ మసాలా సినిమాలకి వెళ్ళకండి. బికాజ్ నేను ఎన్టీఆర్ అనే హీరోని యమదొంగ ముందు యమదొంగ తర్వాత అని చూడను. ఐ విల్ సీ మై నరసింహుడు ముందు, నరసింహుడు తర్వాత. ఎలా అంటే నరసింహుడు సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి. బికాజ్ అప్పటికే సింహాద్రి, ఆంధ్రావాల, సాంబా, నరసింహుడు విసుగొచ్చేసింది. అవి ఏ మూవీస్. ఆ మూవీ ఫ్లాప్ అయినప్పుడు నాకు ఒక ఇన్స్టింక్ట్ వచ్చింది దట్ అన్నయ్య విల్ చేంజ్ అని. అండ్ యూ చేంజ్ అండ్ యూ డిడ్ అశోక్, రాఖీ, యమదొంగ, అదూర్స్, బృందావనం. సో ఇప్పుడు రభస ఫ్లాప్ అయినప్పుడు కూడాను నాకు అదే అనిపించింది, దట్ యూ విల్ అగైన్ చేంజ్ అని. అండ్ ట్రైలర్ ఆఫ్ టెంపర్ పాటలు వినగానే దేవుడా అనే సాంగ్ మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అని నాకు ఆ సాంగ్ టీజర్ చూడక ముందే తెలుసు. దట్ ఈస్ ఎ బిలీవ్ దట్ ఐ హ్యావ్ ఇన్ యూ. మీరు చెయ్యగలరు కాబట్టే మేము మీ మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు అది ఎలా అంటే ఒక మంచి వరల్డ్ ఫేమస్ బిర్యానీ దొరికే హోటల్ లాగానే మీరు అక్కడ ఆ బిర్యానీలో కొంచెం తగ్గినా ఎవరికి నచ్చదు. ఎలా అంటే ఆ బిర్యానీ టేస్ట్ ఏదో చూసేస్తాం మేము. సో కొంచెం అటు ఇటు అయినా కూడాను మేము వీ విల్ నాట్ బీ హ్యాపీ. మీ టాలెంటే మీకున్న వరం, మీ టాలెంటే మీకున్న శాపం. రభసారామయ్య, వస్తావయ్య ఆర్ ఫ్లాప్స్ ఇన్ ద లాస్ట్ 2 years. ఏదో మీకు 15 ఏళ్ళ నుంచి లేవు అని కాదు. బట్ 2 ఫ్లాప్స్కే మేము ఇంత తల్లడిల్లిపోయాము అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ దట్ వీ హ్యావ్. మమ్మల్ని క్షమించండి మీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉండేదానికి. బట్ మీకు అంత టాలెంట్ ఉంది కాబట్టే మేము అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. నెక్స్ట్ సుకుమార్ గారి మూవీలో కంప్లీట్ న్యూ డైమెన్షన్ చూడాలి. మ్యాక్సిమం రిస్క్ చేయండి, బడ్జెట్ రీజనబుల్గా పెట్టండి. మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ప్రతి ఒక్క నందమూరి వంశం ఏమో అని కాలర్ ఎగురేసుకుని తిరిగే రోజు వచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉంటా అని చెప్పారు. అక్కర్లేదన్నయ్య. ఆ ఫంక్షన్ నెక్స్ట్ రోజు నుంచే మేము కాలర్ ఎగురేసుకుని తిరిగేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు నందమూరి నామ సంవత్సరం అని చెప్తే దానికి కొంతమంది ద్వంద్వార్థాలు, వ్యంగ్యార్థాలు పుడికారు.
వాళ్ళ గురించి పట్టించుకోకండి అండి. ఎలాంటి ఒక మాట చెప్తాను, ఎన్టీఆర్ అనే మనిషికి, ఎన్టీఆర్ అనే హీరోకి ఎవరో మాటలు నేర్పించే ఆవశ్యకత లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట మీ గొంతు నుంచి కాదు, మీ గుండెల్లో లోతు నుంచి వస్తుంది. ఇది ఎలా ఉందంటే, మా ఇంటికి భోజనానికి రండి, ఓ పూట ఫంక్షన్ ఉంది అని చెప్తే మీ ఇంట్లో భోజనం లేదు అని అర్థం చేసుకుంటున్నారు జనాలు. సో డోంట్ వరీ అబౌట్ దెమ్. అందరి సరదా తీర్చేస్తూ ఉంటారు మీరు టెంపర్తో. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ నేను యాంటీ ఫ్యాన్స్ అని చెప్పను. ఎవరు యాంటీ ఫ్యాన్ కాదు, ఈగో ప్రాబ్లమ్స్ అంతే. కానీ వాళ్ళకి లోపల ఉంటే మీకు ఎప్పుడు వైఫల్లా బయట ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, మన ఈగోనే వాళ్ళ ఈగోని డామినేట్ చేస్తుంది. సో you are giving the best answer that you can. Let us hope we rock this time. Thank you, Aniya.